యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలస మణికంఠ కాలనీకి చెందిన 4 ఏళ్ల లోహిత్ కుక్క కాటు కారణంగా మరణించాడంటూ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. రీసెంట్ గా చూసుకున్నాం, కుక్క కాటుకి గురై అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ర్యాబిస్ వ్యాధి కారణంగా నీటికి భయపడుతూ, అదే విధంగా శబ్దానికి భయపడుతూ వింత చేష్టలతోని అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ఏదో ఓ చోట ఇలాంటి ఘటన చూస్తూనే ఉన్నాం. సో కుక్క కాటు కారణంగా తమ బిడ్డ మరణించాడని ఆగస్టు 17వ తారీఖున తమ బిడ్డను కుక్క బలంగా ఛాతిపై కరిచిందంటూ తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుక్క ఏదైతే బాలుడి మీద చాలా గట్టిగా దాడి చేసింది ఛాతీ మీద, సో ఆరోగ్యం నిలకడగా ఉంది, సరైన ట్రీట్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా ఇచ్చారు. ఇంకా బాలుడికి ఎటువంటి ప్రాబ్లం లేదంటూ కూడా ఇంటికి పంపించారు. సో రీసెంట్ గా వినాయక చవితి సంబరాల్లో భాగంగా బాలుడు ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తూ డీజే సౌండ్స్ కి డాన్సులు వేస్తున్న దృశ్యాలు కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెడుతున్నారు. ముద్దులకి తమ చిన్నారి ముచ్చట గొలుపుతూ డాన్సులు వేస్తూ ఆ వినాయక చవితి పందిరికే సంబరాన్ని మరింత రెట్టింపు చేశాడంటూ తల్లిదండ్రులు కూడా ముసిముసి నవ్వులు చూస్తూ మురిసిపోయారు. కానీ ఆ తల్లిదండ్రులకి జరిగిన అన్యాయం అయితే మాత్రం దేవుడు గాని ఎవరు కానీ తీర్చలేనిది. ఒక్కసారిగా వినాయక చవితి సంబరాలు స్టార్ట్ అయిన 2 రోజుల తర్వాత బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. ఎక్కువ ఫీవర్, అదే విధంగా వాటర్ చూసి భయపడ్డం, మరి శబ్దానికి కూడా తను తట్టుకోలేక వింతగా ప్రవర్తించడం గమనించిన తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలోనే బాలుడు మృతి చెందాడు. సో ర్యాబిస్ కారణంగానే, కుక్క కాటు కారణంగానే మా అబ్బాయి చనిపోయాడంటూ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే దీని మీద స్పందించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ర్యాబిస్ లక్షణాలు ఉన్నాయో లేదో, లేదంటే ఇతరత్ర కారణాల వల్ల ఏమైనా మృతి చెందాడేమో లోహిత్ తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉందని తల్లిదండ్రులకు తెలియజేస్తే, మా బిడ్డకు పోస్ట్ మార్టం వద్దు, మా బిడ్డను ముక్కలుగా చేస్తే మేము అది చూసి మరింత తట్టుకోలేము, మా కానరాని లోకాలకి పోయిన మా బిడ్డ ఎలాగా తిరిగిరాడు, మా బిడ్డ ప్రతిరూపాన్ని మాకు ఇలా ఇచ్చాయండి అంటూ తీసుకువెళ్ళిపోయారు. సో ఏదైతేనే ఎంత అవేర్నెస్ వచ్చినప్పటికీ కుక్క కాటు కారణంగా ఆ బాలుడు మృతి చెందాడనే ఆ ఘటన అయితే మాత్రం వారి మనసుల్లో నాటుకుపోయింది. తల్లిదండ్రులు ఎంత ఓదారుస్తున్నా కూడా వారు ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. 4 ఏళ్ల చిన్నారి, భవిష్యత్తుని ఊహించుకునే ఉంటారు. మా పిల్లాడు ఎదుగుతాడు, ఒక మంచి ఉద్యోగం చేస్తాడు, ఎంతో భవిష్యత్తుని కలగన్న ఆ తల్లిదండ్రులకి అయితే మాత్రం దేవుడు తీరని లోటే మిగిల్చాడని చెప్పుకోవచ్చు. సో ఇదంతా పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలస మణికంఠ కాలనీలో అయితే చోటు చేసుకుంది. సో పీపుల్ చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి. కుక్క కాటు వేసిన వెంటనే ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకోండి. అలాగే కుక్కలు ఉన్న దగ్గర అయితే జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ వైద్యులు, అదే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా సూచిస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు